హలో ఫ్రెండ్స్, this is శరణ్య. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఏపీడిఎస్సిలో పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్లో నెక్స్ట్ టాపిక్ దట్ ఈస్ ఎన్సిఎఫ్ 2005 గురించి ఇన్ డీటెయిల్గా తెలుసుకుందాం. సో మీరు కనుక మన ఛానల్ కూడా ఫస్ట్ టైం అట్లయితే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో ఎండ్ వరకు చూడండి, అండ్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఎన్సిఎఫ్ నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005 గురించి మాట్లాడుకుంటే మనకి ఇప్పటి వరకు కూడా టోటల్గా 4 ఎన్సిఎఫ్స్ అనేవి ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి 1975లో వచ్చింది, సెకండ్ వన్ 1988లో వచ్చింది, థర్డ్ వన్ 2005, ఫోర్త్ది దట్ ఈస్ ప్రజెంట్ నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఇప్పుడు ఏదైతే మాట్లాడుకుంటున్నామో దట్ ఈస్ ఎన్సిఎఫ్ 2005. సో ఎన్సిఎఫ్ 2005 is published by NCERT. మన ఎన్సిఆర్టీ ఏదైతే ఉందో దట్ ఈస్ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ ట్రైనింగ్. మన ఎన్సిఈఆర్టీ ఎన్సిఎఫ్ 2005ని పబ్లిష్ చేయడం జరిగింది. NP 1986 assigned special role for NCERT in preparing and promoting the NCF 2005. మన నేషనల్ పాలసీ ఆఫ్ ఎడ్యుకేషన్ 1986 ఏదైతే ఉందో దట్ ఈస్ సెకండ్ ఎన్పిఏ ఏదైతే ఉందో అది ఎన్సిఆర్టీకి ఒక రోల్ అనేది అసైన్ చేయడం జరిగింది. ఆ రోల్ ఏంటిది? ఎన్సిఎఫ్ 2005ని ప్రిపేర్ చేయడం, ఆ ప్రిపేర్ చేసిన ఎన్సిఎఫ్ 2005ని ప్రమోట్ చేయడం. Next, Executive Committee had taken the decision at its meeting held on 14th and 19th July 2004. 14th and 19th of July 2004లో ఏవైతే మీటింగ్స్ జరిగినాయో ఆ మీటింగ్స్లో మన ఎగ్జిక్యూటివ్ కమిటీ కరికులంని రివైజ్ చేయాలి అని ఒక డెసిషన్ అనేది తీసుకోవడం జరిగింది. సో ఎన్సిఎఫ్ 2005 వాజ్ అప్రూవ్డ్ బై CABE ఇన్ సెప్టెంబర్ 2005. మన ఎన్సిఎఫ్ 2005 ఎప్పుడు అప్రూవ్ చేయడం జరిగింది? సెప్టెంబర్ 2005లో. అప్రూవ్ చేసింది ఎవరు? సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ దట్ ఈస్ CABE దీన్ని అప్రూవ్ చేయడం జరిగింది. నెక్స్ట్, ద ప్రాసెస్ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ ఎన్సిఎఫ్ 2005 was initiated in November 2004 by setting up National Steering Committee by Professor Yashpal Singh. So ఈ డెవలప్మెంట్ ఎన్సిఎఫ్ ని డెవలప్ చేయడం ప్రాసెస్ ఏదైతే ఉందో అది ఎప్పుడు స్టార్ట్ అయ్యింది? నవంబర్ 2004లో స్టార్ట్ అయింది. అది దేంతో స్టార్ట్ అయ్యింది? నేషనల్ స్టీరింగ్ కమిటీ అనే ఒక కమిటీని ప్రొఫెసర్ యశ్పాల్ సింగ్ సార్ ద్వారా అది సెటప్ చేయడం జరిగింది. దట్ ఈస్ కమిటీని సెటప్ చేశారు. ఆ కమిటీ ఇప్పుడు ఎన్సిఎఫ్ 2005ని డెవలప్ చేయడం జరుగుతుంది. ఇట్ వర్క్స్ ఆన్ పాలసీ ఆఫ్ యశ్పాల్ కమిటీ. యశ్పాల్ కమిటీ పాలసీ ఏదైతే ఉందో యశ్పాల్ కమిటీ పాలసీ దేని గురించి మాట్లాడుతుంది? లెర్నింగ్ వితౌట్ బర్డెన్. ఎలాంటి బర్డెన్ లేకుండా పిల్లలు నేర్చుకోవాలి. సో లెర్నింగ్ వితౌట్ బర్డెన్ అనే ఒక కాన్సెప్ట్ పైన బేస్ అయి ఉంటుంది యశ్పాల్ కమిటీ. ఈ యశ్పాల్ కమిటీని బేస్ చేసుకొని తయారవుతుంది ఎన్సిఎఫ్ 2005. ఈ యశ్పాల్ కమిటీతో పాటు మన ఎన్పి 1986, 1992 వరకు ఎన్పి ఏదైతే ఉందో దీన్ని కూడా బేస్ చేసుకొని మన ఎన్సిఎఫ్ 2005 అనేది తయారు చేయడం జరిగింది. ఎన్సిఎఫ్ 2005 has been translated into 22 languages, has influenced the syllabus of 17 states. మన ఎన్సిఎఫ్ 2005 ఏదైతే ఉందో ఈ ఎన్సిఎఫ్ 2005ని 22 లాంగ్వేజెస్, ఇప్పుడు మన ఇండియాలో ఎన్ని లాంగ్వేజెస్ ఉన్నాయో సో అందులో నుంచి 22 లాంగ్వేజెస్లోకి ఎన్సిఎఫ్ 2005 అనేది చేంజ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఎన్సిఎఫ్ 2005లో ఎన్నో విషయాలు ఉంటాయి. సబ్జెక్ట్స్ గురించి మాట్లాడుతుంది, సిలబస్ గురించి మాట్లాడుతుంది, యాక్టివిటీస్ గురించి మాట్లాడుతుంది, మన ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి మాట్లాడుతుంది. సో ఇందులో సిలబస్ గురించి కూడా మాట్లాడడం జరిగింది. ఎన్సిఎఫ్ 2005 ఏదైతే సిలబస్ తీసుకురావడం జరిగిందో ఆ సిలబస్ ద్వారానే 17 స్టేట్స్లో సిలబస్ చేంజ్ చేయడం జరిగింది, ఇన్ఫ్లుయెన్స్ అనేది చూపించింది. నెక్స్ట్, ఎన్సిఆర్టీ గేవ్ 10 lakhs rupees to each state to promote NCF in the language in the language of the state and to compare its current syllabus with the syllabus proposed. NCERT ప్రతి స్టేట్ కూడా 10 lakhs ఇచ్చి ఎన్సిఎఫ్ 2005ని మీ స్టేట్ యొక్క లాంగ్వేజ్ లోకి కన్వర్ట్ చేసి దీన్ని ప్రమోట్ చేయండి అని చెప్పి ప్రతి స్టేట్ కి కూడా 10 lakhs ఇచ్చింది. దాంతో పాటు ఇప్పుడు ఒక్కొక్క స్టేట్ లో ఒక్కొక్క సిలబస్ ఉంటుంది. మీ స్టేట్ సిలబస్ ని మేము ఇచ్చిన సిలబస్ తోటి ఎన్సిఎఫ్ 2005 ఒక సిలబస్ తోటి కంపేర్ చేయండి అని కూడా చెప్పింది. నెక్స్ట్, కామన్ సోర్సెస్ ఆఫ్ ఫిజికల్ డిస్కంఫర్ట్. ఇప్పుడు స్కూల్స్ లో ఏమేం డిస్కంఫర్ట్స్ ఉన్నాయి, ఫిజికల్ పరంగా ఏమేం డిస్కంఫర్ట్స్ ఉన్నాయి అన్నది చూద్దాం. లాంగ్ వాక్ టు స్కూల్. ఇప్పుడు మన మమ్మీ వాళ్ళు చెప్తూ ఉంటారు మేము ఇన్ని కిలోమీటర్స్ నడుచుకుంటూ స్కూల్కి వెళ్ళే వాళ్ళము, కొండలు దాటి వెళ్ళే వాళ్ళం. సో స్కూల్ చాలా డిస్టెన్స్ లో ఉండడం అదొక డిస్కంఫర్ట్. హెవీ స్కూల్ బ్యాగ్స్, మీరు స్కూల్ పిల్లల్ని అబ్జర్వ్ చేయండి, వాళ్ళు ఇంతే ఉంటారు, వాళ్ళ బ్యాగ్స్ మాత్రం ఇంత ఉంటాయి. సో
అనవసరమైన వెయిట్స్ పిల్లల దగ్గర ఉండడం, ల్యాక్ ఆఫ్ బేసిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, పిల్లలకి ప్రాపర్ బుక్స్ లేకపోవడం, ఇప్పుడు బుక్స్ లేకపోతే వాళ్ళు రీడింగ్, రైటింగ్ చేయలేకపోతారు. బిల్డింగ్ ప్రాపర్‌గా లేకపోవడం, ఏమంటారు, ఫెసిలిటీస్ సరిగ్గా లేకపోవడము, బిల్డింగ్, టాయిలెట్స్ ఇవన్నీ సరిగ్గా లేకపోవడము, రిజిడ్ టైమ్ టేబుల్, నో ఇంపార్టెన్స్ ఫర్ కో కరిక్యులర్ యాక్టివిటీస్. టైమ్ టేబుల్ ఇలానే ఉంటుంది. సైన్స్, మ్యాథ్స్, ఇంగ్లీష్, సోషల్. సో అకాడమిక్స్‌కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది. కో కరిక్యులర్ యాక్టివిటీస్‌ని, ఫిజికల్ డెవలప్‌మెంట్‌ని, స్పోర్ట్స్‌ని ఇప్పుడు చాలా చూస్తూ ఉంటాం. చాలా మీమ్స్ కూడా చూస్తూ ఉంటాం. గేమ్స్ పీరియడ్ రాంగానే మన మ్యాథ్స్ టీచరో ఎవరో ఒకళ్ళు, ఎస్పెషల్లీ మ్యాథ్స్ టీచర్ తీసేసుకుంటూ ఉంటారు. అంటే గేమ్స్‌కి అంత ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు కాదు. సో అదే ఇప్పుడు మీరు ప్రెజెంట్ ఇంటర్నేషనల్ స్కూల్స్ చూడండి, ఐసీఎస్‌సి, సీబీఎస్‌ఈ స్కూల్స్ చూడండి. మేము పిల్లలకి స్విమ్మింగ్ నేర్పిస్తున్నాము, బ్యాడ్మింటన్ నేర్పిస్తున్నాము, చెస్ నేర్పిస్తున్నాము అని ఎన్నెన్నో ఫీజెస్ తీసుకుంటారు. అంటే ఇక్కడ ఏంటిది, పిల్లల కో కరిక్యులర్ యాక్టివిటీస్‌కి కూడా ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది ఇన్ ప్రెజెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్. ఒకప్పుడు అలా లేకపోతుండే. నెక్స్ట్ అబ్సెన్స్ ఆఫ్ టాయిలెట్, శానిటరీ రిక్వైర్మెంట్స్ ఫర్ ద గర్ల్స్. ప్రాపర్ గర్ల్స్‌కి, బాయ్స్‌కి సెపరేట్ వాష్‌రూమ్స్ లేకపోవడం, ఉన్నా సరిగ్గా లేకపోవడం, నీట్‌గా లేకపోవడం, లేదంటే ఎన్నో విషయాలు. సో ఇట్లా ఎన్నో ఫిజికల్ డిస్కంఫర్ట్స్ అనేవి స్కూల్‌లో ఉండే. వీటన్నిటిని చేంజ్ చేయడం కోసం వచ్చింది మన ఎన్‌సీఎఫ్ 2005. కార్పొరల్ పనిష్మెంట్, పిల్లలకి ఎక్కువ పనిష్మెంట్ ఇవ్వడం, ఫిజికల్ పనిష్మెంట్ ఇవ్వడం, దీనికి కూడా అగెయిన్స్ట్‌గా ఉంటుంది మన ఎన్‌సీఎఫ్ 2005. నెక్స్ట్ గైడింగ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎన్‌సీఎఫ్ 2005. మన ఎన్‌సీఎఫ్ 2005 మెయిన్‌గా ఒక 4 గైడెన్సెస్ ఇచ్చింది. అవేంటేంటి? ఫస్ట్, కనెక్టింగ్ నాలెడ్జ్ టు లైఫ్ ఔట్‌సైడ్ ద స్కూల్. మన టెక్స్ట్ బుక్ నాలెడ్జ్ ఏదైతే ఉంటుందో అది మన బయట ప్రపంచానికి కూడా కనెక్ట్ అయ్యే విధంగా ఉండాలి. మనం స్కూల్‌లో ఏదో నేర్చుకుంటాం, బయట ఇంకేదో జరుగుతూ ఉంటుంది. ఇలా ఉండొద్దు. ఏదైతే విషయాలు నేర్చుకుంటాం, కాగ్నిటివ్ డెవలప్‌మెంట్ అయ్యుండొచ్చు, ఎమోషనల్, మోరల్ డెవలప్‌మెంట్ ఏదన్నా అయ్యుండొచ్చు. ఏవైతే నేర్చుకుంటున్నామో ఈ నేర్చుకునే కాన్సెప్ట్స్ మన బయట ప్రపంచానికి కనెక్ట్ అవుతూ ఉండాలి. ఇది ఫస్ట్ గైడెన్స్. సెకండ్, ఎన్షూరింగ్ దట్ లెర్నింగ్ షిఫ్ట్స్ అవే ఫ్రమ్ ద రోట్ మెథడ్. ఒకప్పుడు మొత్తం కూడా ఏముంటుండే, పట్టీ సిస్టమ్ ఉంటుండే. సో ఆ బట్టి సిస్టమ్ అనేది పోవాలి. పిల్లలకి కాన్సెప్ట్స్ అనేవి అర్థం కావాలి. కాన్సెప్చువల్ అండర్‌స్టాండింగ్ పైన ఎక్కువ ఫోకస్ అనేది తీసుకొని రావాలి. ఇది సెకండ్ గైడెన్స్. థర్డ్ గైడెన్స్, ఎన్రిచింగ్ ద కరిక్యులమ్ దట్ గోస్ బియాండ్ ద టెక్స్ట్ బుక్. టెక్స్ట్ బుక్‌లో ఏదైతే ఉందో అది మాత్రమే పిల్లలకి నేర్పించకూడదు. ఔట్ ఆఫ్ ద బాక్స్, ఔట్ ఆఫ్ ద స్కూల్, ఔట్ ఆఫ్ ద టెక్స్ట్ బుక్ మనం పిల్లలకి ఎన్నో విషయాలు నేర్పించాలి. ఆ ప్లేసెస్ గురించి నేర్పించాలి. విషయాల గురించి, బయట ప్రపంచంలో ఏం జరుగుతుంది, ఎలా ఉంది ప్రపంచం, మనం ఎట్లుండాలి, ఎన్నో విషయాలు పిల్లలకి నేర్పిస్తూ ఉండాలి. ఔట్ ఆఫ్ ద టెక్స్ట్ బుక్‌కి మించి మనం విషయాలు పిల్లలకి నేర్పించాలి. ఇది థర్డ్ గైడెన్స్. ఫోర్త్ అండ్ లాస్ట్, టు ఇంటిగ్రేట్ ఎగ్జామినేషన్ ఇంటూ క్లాస్ రూమ్ లెర్నింగ్ అండ్ మేక్ ఇట్ మోర్ ఫ్లెక్సిబుల్. ఇప్పుడు ఒకప్పుడు ఎగ్జామినేషన్స్ అంటే ఎలా ఉండేవి? చాలా స్ట్రిక్ట్‌గా జరిగేవి. మొత్తం ఇయర్ మొత్తం చదువుకొని లాస్ట్‌లో ఆన్సర్‌లు, లెసన్‌లు అన్నీ పట్టుకొట్టి ఎగ్జామ్‌లో రాస్తుండే. ఇలా ఉంటుండే. సో ఎన్‌సీఎఫ్ 2005 ఏం చెప్తదంటే, మనం ఎగ్జామ్ పెట్టడం అంటే పిల్లలు నేర్చుకొని బట్టి కొట్టొచ్చి ఆన్సర్ షీట్ పైన రాసి పాస్ అయిపోవడం కాదు. పిల్లలకి కాన్సెప్ట్స్ అర్థం కావాలి. పిల్లలు ఎన్నెన్నో విషయాలలో ఆహ్ ముందుకు ఎళ్తూ ఉండాలి. కరిక్యులర్, కో కరిక్యులర్, పిల్లలు యాక్టివిటీస్ ఎట్లా పెర్ఫార్మ్ చేస్తున్నారు, వాళ్ళు క్లాస్ రూమ్‌లో బిహేవియర్ ఎలా ఉంది, వాళ్ళు ఎలా పెర్ఫార్మ్ చేస్తున్నారు, పెర్ఫార్మన్స్ బేస్ పైన, అబ్జర్వేషన్ బేస్ పైన, స్లిప్ టెస్ట్ బేస్ పైన, వాళ్ళ స్కిల్స్ బేస్ పైన, వీటన్నిటి పైన కూడా మనం అసెస్మెంట్ జరపాలి. సో ఇదే కదా మన ఫార్మాటివ్ అసెస్మెంట్. ప్రెజెంట్ ఫార్మాటివ్ అసెస్మెంట్ ఏదైతే ఉందో ఇవన్నే కదా చేసేది. సో ఇట్లా ఎగ్జామినేషన్ అనంగానే పిల్లలకి ఒక భయం ఉంటుంది. జ్వరం రావడం, టెన్షన్ పెరిగిపోవడం, టెన్షన్‌లో వచ్చింది కూడా మర్చిపోవడం. సో అట్లా ఎగ్జామినేషన్ ఉండొద్దు. ఎగ్జామ్ అంటే ఫియర్ ఉండొద్దు పిల్లలకి. ఎగ్జామ్ అంటే ఎగ్జామ్, అవును రాస్తున్నాం. సో ఇట్లా ఫ్లెక్సిబుల్‌గా ఉండాలి. పిల్లలకి అనుకూలంగా ఉండాలి. రిజిడ్‌గా ఉండొద్దు. ఇది ఫోర్త్ గైడెన్స్. నెక్స్ట్, లెర్నింగ్ అండ్ నాలెడ్జ్. మన ఎన్‌సీఎఫ్ 2005 పిల్లలు నేర్చుకోవడం విషయంలో, నాలెడ్జ్ విషయంలో ఏమేం పాయింట్స్ చెప్పింది. కరిక్యులమ్ షుడ్ ఫోకస్ ఆన్ హోలిస్టిక్ డెవలప్‌మెంట్. కరిక్యులమ్ ఏదైతే ఉంటుందో అది హోలిస్టిక్ డెవలప్‌మెంట్ పైన ఫోకస్ చేయాలి. అంటే ఒక్క యాస్పెక్ట్‌లో మాత్రమే గాకుండా పిల్లలు ఫిజికల్‌గా డెవలప్‌మెంట్ అవ్వాలి, ఎమోషనల్‌గా డెవలప్ అవ్వాలి, మోరల్‌గా డెవలప్ అవ్వాలి. ఇప్పుడు మోరల్‌గా డెవలప్ అవ్వాలంటే వర్క్ ఎడ్యుకేషన్, ఆర్ట్స్, మోరల్ సైన్స్ ఇవన్నీ మనం కరిక్యులమ్‌లో ఇంక్లూడ్ చేయాలి. ఫిజికల్‌గా డెవలప్ అవ్వాలి అంటే వాళ్ళకి స్పోర్ట్స్, గేమ్స్ ఇవన్నీ ఇంక్లూడ్ చేయాలి. అకాడమిక్ పరంగా డెవలప్ అవ్వాలి అంటే వాళ్ళకి మ్యాథ్స్, సైన్స్ ఇవన్నీ కూడా నేర్పిస్తూ ఉండాలి. కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ అవ్వాలంటే ఇంగ్లీష్,
కమ్యూనికేషన్ క్లాసెస్, డిస్కషన్స్, డిబేట్స్ ఇవన్నీ జరుగుతున్నది. సో ఇట్లా కరికులం అనేది హోలిస్టిక్ డెవలప్మెంట్ పైన ఫోకస్ చేయాలి. నెక్స్ట్ కన్స్ట్రక్టివ్ లెర్నింగ్ అనేది జరగాలి. పిల్లలు నాలెడ్జ్ ని కన్స్ట్రక్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. బట్టి కొట్టి ఆన్సర్లను రాయొద్దు, కాన్సెప్ట్స్ ని బట్టి కొట్టి ఇది కాదు ప్రాసెస్. పిల్లలకి కాన్సెప్ట్ అర్థం కావాలి. కాన్సెప్ట్ ఎప్పుడైతే అర్థమవుతుందో వాళ్ళ నాలెడ్జ్ అనేది బిల్డ్ అవుతూ వెళ్తుంది. సో కన్స్ట్రక్టివిజం పైన ఫోకస్ చేస్తుంది. నెక్స్ట్ అండర్స్టాండ్ డిఫరెన్స్ బిట్వీన్ ద ఇన్ఫర్మేషన్ అండ్ నాలెడ్జ్. నాలెడ్జ్ వేరు, ఇన్ఫర్మేషన్ వేరు. ఒక 4-5 ఫ్యాక్ట్స్ ని దగ్గర పెట్టి నువ్వు చైల్డ్ కి ఇస్తే అది ఇన్ఫర్మేషన్. అదే ఒక ఎక్స్పీరియన్సెస్ ని పిల్లలకి ఇవ్వడం నాలెడ్జ్. సో నాలెడ్జ్, ఇన్ఫర్మేషన్ వేరు వేరు. నువ్వు దాన్ని డిఫరెన్స్ అని అర్థం చేసుకుని క్లాస్ రూమ్ లో టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ అనేది జరపాలి. నెక్స్ట్ మ్యాథమెటిక్స్ ఎప్పుడైతే నేర్పిస్తూ ఉంటామో పిల్లలకి అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ ఇవి నేర్పించడమే కాదు, ఇవి రియల్ లైఫ్ లో అప్లై చేయగలగడం నేర్పించాలి పిల్లలకి. అది నువ్వు మ్యాథమెటిక్స్ ద్వారా చైల్డ్ కి నేర్పించాల్సిన విషయం. ఇప్పుడు నువ్వు అడిషన్ నేర్పిస్తున్నావు లేదంటే సబ్ట్రాక్షన్ నేర్పిస్తున్నావు అంటే ఒక చైల్డ్ షాప్ కి వెళ్ళినప్పుడు నేను 20 రూపీస్ ఇచ్చిన, 10 రూపీస్ ఖర్చు పెట్టిన, రిటర్న్ నాకు 10 రూపీస్ వస్తాయి. సబ్ట్రాక్షన్ అక్కడ అప్లై చేయగలగాలి. ఇప్పుడు మ్యాథ్స్ నేర్పిస్తున్నాం అంటే ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయడము, సొల్యూషన్ తీసుకురావడం కాదు, పిల్లలకి అక్కడ థింకింగ్ నేర్పించాలి, అబ్స్ట్రాక్షన్ నేర్పించాలి. రియల్ లైఫ్ లో ఏదైనా ప్రాబ్లం వస్తే దీనికి సొల్యూషన్స్ ఏమై ఉండొచ్చు. అబ్స్ట్రాక్షన్ అంటే ఏంటి, అబ్స్ట్రాక్ట్ థింగ్స్ అంటే ఏంటి, యాక్చువల్ గా మన మైండ్ లో ఏవైతే జరుగుతూ ఉంటాయి, ఇమాజిన్ చేసుకోవడం, ఆలోచించడం, రీజనింగ్ స్కిల్స్, మన మైండ్ లో ఏవైతే జరుపుకుంటూ ఉంటామో అవన్నీ కూడా. ఇప్పుడు నేను కౌ అన్నా, ఒక యానిమల్ అన్నా, యానిమల్ అనగానే మీ మైండ్ లోకి ఒక ఇమేజ్ వస్తుంది. అదేంటిది, అబ్స్ట్రాక్ట్ థింగ్స్, ఏవైతే టచ్ చేయలేమో, ఫీల్ చేయలేమో అవి అబ్స్ట్రాక్ట్ థింగ్స్. సో పిల్లలకి మ్యాథమెటిక్స్ త్రూ మనం అబ్స్ట్రాక్షన్ నేర్పించాలి. ఒక ప్రాబ్లం వచ్చింది, ఆ ప్రాబ్లం రాగానే భయపడిపోవడం, టెన్షన్ పడిపోవడం, యాంగ్జైటీ పెరగడం ఇవి కాదు మనం చైల్డ్ కి నేర్పించాల్సింది. నువ్వు చైల్డ్ కి మ్యాథమెటిక్స్ టీచ్ చేస్తున్నావు అంటే లాజికల్ థింకింగ్ డెవలప్ చేయాలి. ఒక ప్రాబ్లం కి ఒకటే సొల్యూషన్ ఉండదు, మల్టిపుల్ సొల్యూషన్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు మ్యాథ్స్ లో కూడా ఎలిమినేషన్ మెథడ్ అని, వెరిఫికేషన్ మెథడ్ అని ఎన్నో టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఉంటాయి. సో ఇన్ ద సేమ్ వే రియల్ లైఫ్ లో కూడా ప్రాబ్లమ్స్ కి డిఫరెంట్ సొల్యూషన్స్ ఉంటాయి. అట్లా వాళ్ళకి అబ్స్ట్రాక్షన్ నేర్పించడం, రీజనింగ్ నేర్పించడం, ప్రాబ్లమ్ సాల్వింగ్ నేర్పించడం, ఎంత డిఫికల్ట్ సిచ్యువేషన్ ఉన్నా సరే కూల్ గా ఉండడము, ఏవైతే విషయాలు నేర్చుకున్నామో అవి రియల్ లైఫ్ లో అప్లై చేయగలగడం, ఇవి మనం పిల్లలకి నేర్పించాలి. ఇప్పుడు అప్లై చేయగలం, ఏవైతే వాళ్ళు కాన్సెప్ట్స్ నేర్చుకున్నారో వాటిని రియల్ లైఫ్ లో అప్లై చేయడం అంటే ఏంటి, మ్యాథమెటైజేషన్. అది మ్యాథమెటిక్స్ ద్వారా మనం పిల్లలకి నేర్పించాల్సిన విషయం. సైన్స్ ద్వారా పిల్లలకి ఏం నేర్పించాలి, థింకింగ్ ప్రాసెస్. ఇప్పుడు సైన్స్ లో మాక్సిమం మొత్తం కూడా మనకి ఏముంటాయి, ల్యాబ్ లో యాక్టివిటీస్ ఉంటాయి, ప్రూవ్ చేస్తూ ఉంటాము, లేదంటే కనుక్కుంటూ ఉంటాము, ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటాము, ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటాం. సో పిల్లలకి సైన్స్ ద్వారా నువ్వు ఏం నేర్పించాలి అంటే కొత్త విషయాలను ఎక్స్ప్లోర్ చేయడం, ఎక్స్పెరిమెంట్ చేయడం, నాలెడ్జ్ ని కన్స్ట్రక్ట్ చేసుకోగలగడం, దాని తర్వాత క్యూరియాసిటీ పెరగడం. ఇది ఎందుకు ఇలానే ఉంది, ఇప్పుడు ఒక ఫెస్టివల్ రాగానే మనం డోర్ ముందు మామిడాకులు కడుతూ ఉంటాం. ఎందుకు మామిడాకులే కట్టాలి, ఎందుకు చింతాకులు ఎందుకు కట్టొద్దు, ఇట్లా ఒక సైంటిఫిక్ థింకింగ్ అనేది డెవలప్ చేయాలి. ఇప్పుడు మనం పాటించే ప్రతి ట్రెడిషన్ వెనక ఏదో ఒక సైంటిఫిక్ రీజన్ ఉంటుంది. సో పిల్లల్లో క్యూరియాసిటీ అనేది డెవలప్ చేయాలి. ఇది ఎందుకు ఇలా చేయాలి, ఇది ఎందుకు ఇలా చేయకూడదు. ఎప్పుడైతే ఇలా ఆలోచిస్తూ ఉంటారో వాళ్ళలో క్రియేటివిటీ డెవలప్ అవుతుంది, కొత్త కొత్త సొల్యూషన్స్, కొత్త కొత్త ఇన్వెన్షన్స్ బయటకు వస్తూ ఉంటాయి. సో ఇవన్నీ కూడా మనం సైన్స్ ద్వారా నేర్పించగలగాలి. సోషల్ సైన్స్ ద్వారా ఇంటిగ్రేటెడ్ అప్రోచ్. ఎప్పుడైతే మనం సోషల్ ని నేర్పిస్తున్నామో వరల్డ్ ని కనెక్ట్ చేస్తూ నేర్పించాలి. ఒక సబ్జెక్ట్ ని ఇంకొక సబ్జెక్ట్ కనెక్ట్ చేస్తూ వెళ్ళాలి. ఏదైనా హిస్టరీలో ఏదైనా టాపిక్ గురించి చెప్తున్నాము, ఫర్ సపోజ్ గోల్కొండ అనే కాన్సెప్ట్ గురించి చెప్తున్నాము, గోల్కొండ యొక్క హిస్టరీ గురించి చెప్తున్నాము, గోల్కొండలో ఇలాంటి కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, ఈ కన్స్ట్రక్షన్ వెనక రీజన్ ఏంటి, దీని వెనక సైన్స్ ఏముంది, ఇట్లా మనము ఎన్నెన్నో ఇట్లా సబ్జెక్ట్స్ ని ఇంటిగ్రేట్ చేస్తూ, విషయాలను ఇంటిగ్రేట్ చేస్తూ మనం నేర్పించాలి. నెక్స్ట్ ఆర్ట్ ఎడ్యుకేషన్. పిల్లలకి ఆర్ట్స్, క్రాఫ్ట్స్ ఇవన్నీ నేర్పించాలి. హెల్త్ అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఇంక్లూడ్ చేయాలి. ఎడ్యుకేషన్ ఫర్ పీస్, వర్క్ ఎడ్యుకేషన్, కంప్యూటర్స్, దాని తర్వాత మోరల్ సైన్స్, ఎథిక్స్, వాల్యూ ఎడ్యుకేషన్, ఇవన్నీ కూడా మనం క్లాస్ రూమ్ లో పిల్లల సబ్జెక్ట్స్ లో ఇన్వాల్వ్ చేయాలి. నెక్స్ట్ లాంగ్వేజెస్.
ఎన్సిఎఫ్ 2005 3 లాంగ్వేజ్ ఫార్ములా గురించి మాట్లాడుతుంది. సో 3 లాంగ్వేజ్ ఫార్ములా అంటే ఫస్ట్ లాంగ్వేజ్, సెకండ్ లాంగ్వేజ్, థర్డ్ లాంగ్వేజ్, మనకు 3 లాంగ్వేజెస్ ఉంటాయి. ఫస్ట్ లాంగ్వేజ్ కూడా ఎప్పుడు కూడా ఏముంటుంది, మదర్ టంగ్ లేదంటే రీజనల్ లాంగ్వేజ్ ఏదైతే ఉంటుందో అది మన ఫస్ట్ లాంగ్వేజ్ అవుతుంది. ఇప్పుడు మనందరు తెలుగు స్టేట్స్ లో ఏపీ అండ్ తెలంగాణలో ఫస్ట్ లాంగ్వేజ్ ఏమవుతుంది, తెలుగు అవుతుంది. బికాస్ మన మదర్ టంగ్ తెలుగు, రీజనల్ లాంగ్వేజ్ తెలుగు, ఫస్ట్ లాంగ్వేజ్ కూడా తెలుగు చూస్ చేసుకుంటాం. సెకండ్ లాంగ్వేజ్ ఏమవుతుంది, మనది నాన్ హిందీ స్పీకింగ్ స్టేట్ కాబట్టి. ఇప్పుడు మన సౌత్ ఇండియాలో ఉన్న స్టేట్స్ గురించి మాట్లాడితే కర్ణాటక కానివ్వండి, తమిళనాడు కానివ్వండి, ఏపీ కానివ్వండి, తెలంగాణ కానివ్వండి, కేరళ కానివ్వండి, ఇవన్నీ కూడా ఏంటిది, నాన్ హిందీ స్పీకింగ్ స్టేట్స్. ఈ నాన్ హిందీ స్పీకింగ్ స్టేట్స్ లో సెకండ్ లాంగ్వేజ్ ఎప్పుడు కూడా హిందీయే ఉంటుంది మాక్సిమం వరకు. థర్డ్ లాంగ్వేజ్ ఏముంటుంది, మోడర్న్ ఇండియన్ లాంగ్వేజ్ లేదు అంటే ఇంగ్లీష్ ఉంటుంది. వెరాజ్ ఇప్పుడు మీరు సౌత్ ఇండియాలో సెకండ్ లాంగ్వేజ్ హిందీ పెడతాం, మన నార్త్ ఇండియాలో ఏవైతే అదర్ దాన్ దీస్ 5 స్టేట్స్ ఉంటాయి, ఏవైతే హిందీ స్పీకింగ్ స్టేట్స్ ఉంటాయో ఆ హిందీ స్పీకింగ్ స్టేట్స్ లో ఏం జరుగుతుంది, మదర్ టంగ్ హిందీ అయిపోతుంది వాళ్ళకి అక్కడ. సో సెకండ్ లాంగ్వేజ్ అనేది ఏదైనా మోడర్న్ ఇండియన్ లాంగ్వేజ్ నేర్చుకుంటారు, సాంస్క్రిట్ కానివ్వండి, పర్షియన్ కానివ్వండి, ఏదైనా మోడర్న్ ఇండియన్ లాంగ్వేజ్ నేర్చుకుంటారు, లేదంటే ఇంగ్లీష్. సో ఇట్లా స్టేట్ ని బట్టి 3 లాంగ్వేజెస్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. మన దగ్గర అయితే ఫస్ట్ లాంగ్వేజ్ మదర్ టంగ్ ఉంటుంది, సెకండ్ లాంగ్వేజ్ హిందీ ఉంటుంది, థర్డ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ ఉంటుంది. సో ఈ 3 లాంగ్వేజ్ ఫార్ములాని ఎన్సిఎఫ్ 2005 ప్రమోట్ చేస్తుంది. నెక్స్ట్, మదర్ టంగే మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ గా ఉండాలి. మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అంటే ఏంటి, ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను, ఏదైతే టీచ్ చేస్తున్నానో, ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నానో ఇది తెలుగులో ఉండాలి, మదర్ టంగ్ లో ఉండాలి. నెక్స్ట్, ఫోకస్ ఆన్ ఆల్ స్కిల్స్ ఆఫ్ లాంగ్వేజ్. ఒక లాంగ్వేజ్ ని నేర్పిస్తున్నామంటే పిల్లలకి లిజనింగ్ రావాలి, స్పీకింగ్ రావాలి, రీడింగ్ రావాలి, రైటింగ్ కూడా రావాలి. చెప్పింది అర్థం చేసుకోవడం, అర్థమైంది మాట్లాడగలగడం, చదవగలగడం, అర్థమైంది రాయగలగడం, సొంతంగా రాయగలగడం, అన్ని స్కిల్స్ పైన కూడా మనం ఫోకస్ చెయ్యాలి. మాట్లాడడం వచ్చిందా, అర్థమైందా, ఇది ఇక్కడి వరకే కాదు. లేదంటే చదవడం వచ్చిందా, రాయడం వచ్చిందా, నీకు లాంగ్వేజ్ వచ్చినట్టు కాదు. చదవడం, రాయడం, మాట్లాడగలగడం, అర్థం చేసుకోవడం, లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్, 4 స్కిల్స్ కూడా మనం ఫోకస్ చెయ్యాలి. నెక్స్ట్, ఎన్సిఎఫ్ ఫోకస్డ్ ఆన్, ఎన్సిఎఫ్ ఎలాంటి విషయాలపైన ఎక్కువ ఫోకస్ చేసింది, లెర్నింగ్ వితౌట్ బర్డన్ లేకుండా పిల్లలు నేర్చుకోవడం, డెవలప్మెంట్ ఆఫ్ అ సెన్స్ ఆఫ్ సెల్ఫ్ రిలయన్స్ అండ్ డిగ్నిటీ ఆఫ్ ద ఇండివిజువల్. ఎన్సిఎఫ్ 2005 ఏం చెప్తుంది అంటే, ఒక చైల్డ్ వాళ్ళపైన వాళ్ళకి కాన్ఫిడెన్స్ పెరగాలి. అంటే నువ్వు ఆ విధంగా విషయాలను నేర్పిస్తావా, నువ్వు యాక్టివిటీస్ పర్ఫామ్ చేపిస్తావా, ఏమన్నా చెయ్యి, పిల్లలకి నేను ఏదైనా చేయగలుగుతాను, నా సొంతంగా నేను చేయగలుగుతాను, ఐ క్యాన్ లివ్ ఎనీవేర్ అన్న ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్, పిల్లలకి సెల్ఫ్ రిలయన్స్ మనం అందించాలి, డెవలప్ చేయాలి పిల్లల్లో. నెక్స్ట్, డెవలప్మెంట్ ఆఫ్ చైల్డ్ సెంటర్డ్ అప్రోచ్. మనం ఎన్సిఎఫ్ 2005 చైల్డ్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ పైన ఫోకస్ చేస్తుంది, టీచర్ సెంటర్డ్ కాదు, చైల్డ్ సెంటర్డ్. చైల్డ్ సెంటర్డ్ అంటే ఏంటి, మన ఎడ్యుకేషన్ సిస్టమ్ లో చైల్డ్ పైన ఎక్కువ ఫోకస్ ఉంటుంది అని అర్థం. అండ్ టు ప్రమోట్ ద యూనివర్సల్ ఎన్రోల్మెంట్ రిటెన్షన్ అప్ టు ఏజ్ ఆఫ్ 14 years. సో ఎన్సిఎఫ్ 2005 ఏం చెప్తుందంటే, ప్రతి ఒక్కరు కూడా 14 years లోపు ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళందరూ కూడా స్కూల్లో జాయిన్ కావాలి, ఎన్రోల్ అవ్వాలి. నెక్స్ట్, ఇన్కల్కేషన్ ఆఫ్ వన్నెస్, డెమోక్రసీ అండ్ యూనిక్నెస్ ఇన్ స్టూడెంట్స్ అండ్ కరికులం. సో ఎన్సిఎఫ్ 2005 ఇంకొకటి కూడా ఏం చెప్తుంది అంటే, డెమోక్రసీ, ఈక్వాలిటీ అనేది మనం క్లాస్లో ఒకటి ఈక్వాలిటీ మెయింటైన్ చేయాలి, ఇంకొకటి డెమోక్రసీ అంటే స్టూడెంట్స్ చాయిసెస్ పైన ఎక్కువ ఫోకస్ చేయాలి, స్టూడెంట్ ఇంట్రెస్ట్ పైన ఎక్కువ ఫోకస్ చేయాలి, ప్రతి ఒక్కరికి ఛాన్స్ ఇవ్వాలి, ప్రతి ఒక్కరికి ఆపర్చునిటీ ఇవ్వాలి, మాట్లాడడానికి కానీ వినడానికి కానీ, వాళ్ళని వాళ్ళు ప్రజెంట్ చేసుకోవడానికి, వాళ్ళని వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసుకోవడానికి ప్రతి ఒక్కరికి కూడా ఆపర్చునిటీ ఇవ్వాలి. డెమోక్రసీ పైన ఎక్కువ ఫోకస్ చేస్తుంది. అండ్ కరికులం కూడా ఆ విధంగా మనం ప్రిపేర్ చేయాలి అని చెప్తుంది. నెక్స్ట్, జేపీ నాయక్ అనే ఒక పర్సన్ ఇండియన్ ఎడ్యుకేషన్ ట్రయాంగిల్ ఫర్ ఇండియన్ ఎడ్యుకేషన్ అని ఒకటి ఇచ్చారు. ఆ ట్రయాంగిల్ ఏమేమి ఉంటాయి అంటే, ఒకటి ఈక్వాలిటీ, మనం ఎడ్యుకేషన్ సిస్టంలో, ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఈక్వాలిటీ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వగలగాలి, ఇంకొకటి క్వాంటిటీ, ఎన్రోల్మెంట్ అనేది పెంచగలగాలి, పెంచాలి. సో ఇది జేపీ నాయక్ ఇచ్చిన ట్రయాంగిల్ ఫర్ ఇండియన్ ఎడ్యుకేషన్. నెక్స్ట్, NCF 2005 ensured that irrespective of caste, creed, religion, sex, all provided with a standard curriculum. నువ్వు ఏ కాస్ట్ నుంచి వచ్చావు, నీ రిలీజియన్ ఏంటి, నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, నువ్వు అమ్మాయివా అబ్బాయివా, ఇవన్నీ మాకొద్దు. అందరికీ కూడా సేమ్ కరికులం, సేమ్ ఎడ్యుకేషన్ సిస్టమ్, సేమ్ ఆపర్చునిటీస్, దీనిపైన ఎన్సిఎఫ్ 2005
ఫోకస్ చేస్తుంది. నెక్స్ట్ కన్స్ట్రక్టివిస్ట్ అప్రోచ్. ఇందాక నేను చెప్పినట్టు మనం ఇన్ఫర్మేషన్ ఇవ్వద్దు, పిల్లలకి నాలెడ్జ్ ఇవ్వాలి, ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి, హ్యాండ్స్ ఆన్ యాక్టివిటీస్ చేపించాలి. సో ఇట్లా చేస్తే పిల్లలకి నాలెడ్జ్ బిల్డ్ అవుతుంది. ఈ కన్స్ట్రక్టివిస్ట్ అప్రోచ్ పైన ఫోకస్ చేస్తుంది. ఒక టీచర్ యొక్క రోల్ ఏంటి? ఫెసిలిటేటర్. ఇప్పుడు చైల్డ్ ఒక సీడ్ అనుకోని, ఇది గ్రౌండ్ అనుకుంటే, వాళ్ళు మెల్లమెల్లగా కూడా ప్లాంట్ గా పెరుగుతూ ఉంటారు. ఫర్ సపోజ్ ఒక చైల్డ్ ఒక ప్లాంట్ అవుతే మనం గార్డెనర్ అవ్వాలి. సో ఒక గార్డెనర్ యొక్క పనేంటి? సాయిల్ ప్రాపర్‌గా ఉందా లేదా చూసుకోవడం, ప్లాంట్స్‌కి వాటరింగ్ చేయడం, వీడ్స్ ఏమైనా ఉంటే పీకేయడం, ప్రాపర్ సన్‌లైట్ వస్తుందా లేదా చూసుకోవడం. సో ఇది గార్డెనర్ యొక్క పని. ఇన్ ద సేమ్ వే టీచర్ కూడా ఒక ఫెసిలిటేటర్ అవుతారు. చైల్డ్‌కి ఎప్పుడు ఏది అవసరమో మనం అప్పుడు అదే అందించాలి. సన్‌లైట్ కావాలా, వాటర్ కావాలా, సాయిలా, వీడ్స్ పీకేయడమా, ఇట్లా ఇదొక ఎగ్జాంపుల్ ఇన్ జనరల్‌గా. సో అట్లా చైల్డ్‌కి మనం ఫెసిలిటేటర్‌గా ఉండాలి ఎన్‌సీఎఫ్ 2005 ప్రకారంగా. ఎన్‌సీఎఫ్ 2005 హాస్ బీన్ ట్రాన్స్లేటెడ్ ఇంటూ 22 లాంగ్వేజెస్ లిస్టెడ్ ఇన్ ద 8th షెడ్యూల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. ఇప్పుడు మన కాన్స్టిట్యూషన్‌లో ఇండియన్ లాంగ్వేజెస్ ఏవైతే 22 రికగ్నైజ్ చేయబడ్డాయో, ఆ 22 లాంగ్వేజెస్ లోకి మన ఎన్‌సీఎఫ్ 2005 అనేది ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. సో ఇదొక విషయం. నెక్స్ట్ సిస్టమాటిక్ రిఫార్మ్స్. సో ఈ ఎన్‌సీఎఫ్ 2005 అనేది మన ఎడ్యుకేషన్ సిస్టమ్‌లో ఎలాంటి రిఫార్మ్స్ తీసుకొని రావాలనుకుంది, ఎలాంటి చేంజెస్ తీసుకొని రావాలనుకుంది, కరిక్యులం ఏ విధంగా ఉండాలనుకుంది. కరిక్యులం దట్ ఈస్ లెర్నర్ సెంట్రిక్. కరిక్యులం ఏ విధంగా ఉండాలి? స్టూడెంట్ సెంట్రిక్‌గా ఉండాలి. స్టూడెంట్ యొక్క ఇంట్రెస్ట్‌ని బట్టి, స్టూడెంట్ యొక్క ఏజ్‌ని బట్టి, స్టూడెంట్ యొక్క మెచ్యూరిటీని బట్టి మనం కరిక్యులంని చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ హ్యాస్ ఫ్లెక్సిబుల్ ప్రాసెస్. టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ ఎప్పుడు కూడా ఫ్లెక్సిబుల్ గా ఉండాలి. ఇప్పుడు చైల్డ్‌కి ఇది చదవాలనిపిస్తుంది, ఇది నేర్చుకోవాలనిపిస్తుంది, మనం అది నేర్పించాలి, అది చదివించాలి. ఫ్లెక్సిబుల్ గా ఉండాలి, రిజిడ్ గా ఉండొద్దు. నెక్స్ట్ ప్రొవైడ్ లెర్నర్ ఆటోనమీ. లెర్నర్ కి ఒక ఫ్రీడమ్ ఇవ్వడం, సొంతంగా చేయడం, సొంతంగా రాయడం, సొంతంగా ఇన్ఫర్మేషన్ ని కలెక్ట్ చేయడం, సొంతంగా ఎక్స్పీరియన్సెస్ ని తీసుకొని రావడం, సొంతంగా ఎక్స్ప్లోర్ చేయగలగడం, యాక్టివిటీస్ ని కండక్ట్ చేయడం, ఒక ఫ్రీడమ్ అనేది మనం వాళ్ళకి ఇవ్వాలి. టీచర్ రోల్ ఏంటి? ఫెసిలిటేటర్. ఎప్పుడు కూడా చైల్డ్ ని సపోర్ట్ చేయాలి, చైల్డ్ యొక్క లెర్నింగ్ ని ఎంకరేజ్ చేస్తూ ఉండాలి. ఆ విధంగా మన కరికులం ఉండాలని ఎన్‌సీఎఫ్ 2005 చెప్తుంది. యాక్టివ్ పార్టిసిపేషన్ ఆఫ్ ద లెర్నర్. లెర్నర్ ఎప్పుడు కూడా పాసివ్ గా ఉండొద్దు. మనం బోర్డ్ పైన చెప్తే వాళ్ళు వినడం కానివ్వండి, బోర్డు పైన రాసింది బుక్ లో రాసుకోవడం, ఇలా ఉండకూడదు. చైల్డ్ ఎప్పుడు కూడా, లెర్నర్ ఎప్పుడు కూడా యాక్టివ్ గా ఉండాలి, అన్నిట్లో పార్టిసిపేట్ చేయాలి, అబ్జర్వ్ చేస్తూ ఉండాలి, నేర్చుకుంటూ ఉండాలి, ఈ విధంగా ఉండాలి. నెక్స్ట్ డెవలప్ మల్టీ డిసిప్లినరీ కరికులం. సో కరికులం కూడా ఎలా ఉండాలి? మల్టీ డిసిప్లినరీ. చాలా ఆస్పెక్ట్స్ ని మన కరికులంలో ఇంక్లూడ్ చేయాలి. స్పోర్ట్స్ ఇంక్లూడ్ చేయాలి, గేమ్స్ ఇంక్లూడ్ చేయాలి, ఇంగ్లీష్ స్కిల్స్, లైఫ్ స్కిల్స్, వొకేషనల్ స్కిల్స్, ఇవన్నీ కూడా మన కరికులంలో ఇంక్లూడ్ చేయాలి. సోషల్, సైన్స్, మ్యాథ్స్, లాంగ్వేజ్, కంప్యూటర్స్, ఇవన్నీ కూడా మన కరికులంలో ఉండాలి. చైల్డ్ అన్ని ఆస్పెక్ట్స్ లో డెవలప్ అవ్వాలి అని చెప్పి ఎన్‌సీఎఫ్ 2005 చెప్తుంది. సో ఇది ఎన్‌సీఎఫ్ 2005 గురించి ఇన్ డీటెయిల్డ్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.